Hello students, last class lo manamu zoology, what is the meaning of zoology, biology, sub branches of zoology, similarities between the organisms chusam, right? Now we will see about the nomenclature. Nomen means name, clature, keeping name. For what? To an organism. We are putting some name, we are giving some name to an organism. Okay, so చూడండి మన చుట్టూ కూడా చాలా ఆర్గానిజమ్స్ ఉన్నాయి. పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, ప్లాంట్స్ ఉన్నాయి. సో వాటన్నిటికీ ఒక పేరు అంటూ ఉంది, అవునా? లోకల్ నేమ్ అని వేరు. లోకల్ నేమ్ అనేది ఏంటంటే వాటి ప్రాంతాలని బట్టి వాళ్ళు పెట్టుకోవడం జరుగుతుంది. కానీ సైంటిఫిక్ నేమ్ మాత్రం వరల్డ్ వైడ్గా ఒకటే ఉంటుంది. సో అలా సైంటిఫిక్ నేమ్ని పెట్టడాన్ని మనము నామెన్క్లేచర్ అంటామన్నమాట. ఒక ఆర్గానిజంకి ఒక సైంటిఫిక్ నేమ్ని పెట్టడాన్ని మనం నామెన్క్లేచర్. ఓకే, నేమింగ్ ఆఫ్ అన్ ఆర్గానిజం విత్ అ స్పెసిఫిక్ నేమ్ విచ్ ఈజ్ యూజ్డ్ వరల్డ్ వైడ్లో అదే పేరుని యూజ్ చేస్తారనమాట. కానీ లొకేషన్గా అంటే లోకల్గా మనం ఏవైనా పేర్లు పెట్టుకోవచ్చు, అంటే కప్ప అని లేకపోతే చిన్న చిన్న పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటాం, అది వేరు. కానీ సైంటిఫికల్గా ఒకటే పేరు ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ విల్ సీ. సో టోటల్గా మనకి ఎన్ని మిలియన్ ఆఫ్ స్పీషీస్ ఉన్నాయి? 1.7 to 1.8 మిలియన్ స్పీషీస్ ఉన్నాయి. ఓకే, సో హియర్ అన్ని స్పీషీస్ ఉన్నాయి, వాటన్నిటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే కాకులు కానీ లేకపోతే ఏమంటారు కోతులు కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మంకీస్ ఆర్ దేర్. వాటిలో స్పీషీస్ వేరే ఉన్నాయి, మళ్ళీ డిఫరెంట్ స్పీషీస్. ఓకే, సో వాటన్నిటికీ పేరు పెట్టడాన్ని మనము అన్ని ఆర్గానిజమ్స్ లైక్ పిగ్స్, బఫెలోస్, అన్ని హ్యూమన్ బీయింగ్స్, ప్లాంట్స్, అన్ని వీ కెన్ సీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్ ఆర్. మెయిన్లీ యానిమల్స్లో తీసుకుంటే 1.7 to 1.8 స్పీషీస్ ఆర్ దేర్, మిలియన్ స్పీషీస్ ఆర్ దేర్. వాటన్నిటికీ పేర్లు పెట్టడం జరిగింది. ఓకే, వాటిని రికార్డ్స్ మెయింటైన్ చేస్తారనమాట. ఓకే, ఇవన్నీ కూడా ఎవరు మెయింటైన్ చేస్తారు? ICZN, ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ జువాలజికల్ నామెన్క్లేచర్ అనేటువంటి ఒక సంస్థ వీటిని అన్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. ఓకే, సో వాళ్ళ ప్రకారం ICZN, దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ 2 మార్క్స్, ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ జువాలజికల్ నామెన్క్లేచర్. ఓకే, ICZN అంటే ఏంటి? ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ జువాలజికల్ నామెన్క్లేచర్. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారు? ఒక ఆర్గానిజంకి ఒక నేమ్ పెట్టాలి అంటే ఏదైనా ఒక సైంటిఫిక్ నేమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో 3 ప్రాసెస్ అనేది యూజ్ చేశారు. 3 మెథడ్స్లో పెట్టచ్చు యానిమల్స్కి నేమ్, కానీ ఎక్కువ యూజ్ చేసేది బైనామియల్ నామెన్క్లేచర్. బైనామినల్, ట్రైనామినల్ అండ్ టాటోనామీ. సో బైనామినల్ నామెన్క్లేచర్లో ఏంటి అంటే దే విల్ యూజ్ 2 words ఫర్ కీపింగ్ ఏ నేమ్. సైంటిఫిక్ నేమ్కి 2 words యూజ్ చేస్తారు. దే ఆర్ యూజింగ్, so practicing naming of an organism with 2 words, that is genus and species, is called binomial nomenclature. Practice of naming an organism with 2 words, genus and species, jati. Okay, so ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాతి, ప్రజాతి అంటారు అనమాట. బైనామినల్ నామెన్క్లేచర్ ఏం చేస్తున్నాం? 2 wordsని యూజ్ చేస్తున్నాం, ఒకటి జాతి, ఇంకోటి ప్రజాతి. సో హియర్ జీనస్ అండ్ సబ్ స్పీషీస్ని యూజ్ చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఆర్గానిజమ్స్లో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఎపిస్ ఇండికా, హోమోసేపియన్స్. హోమోసేపియన్స్ అనే మానవుడి యొక్క శాస్త్రీయ నామం. సైంటిఫిక్ నేమ్ ఏంటి? హ్యూమన్కి హోమోసేపియన్స్. హనీబీకి వచ్చేసి ఎపిస్ ఇండికా. ఎపిస్ ఇండికా అనేది ఏంటి? హనీబీ యొక్క శాస్త్రీయ నామం. సో మ్యాన్లో హోమో అనేది జీనస్, స్పేసియన్స్ అనేది స్పీషీస్, సేపియన్స్. నెక్స్ట్ ఎపిస్ ఇండికాలో ఎపిస్ అనేది జీనస్, ఇండికా అనేది స్పీషీస్ అనమాట. ఓకే, సో అలా మనకి ఒక ఆర్గానిజంకి పేరు పెట్టడానికి ఒక మెథడ్ని యూజ్ చేస్తారు, దాన్ని బైనామినల్ నామెన్క్లేచర్. ఇంకో మెథడ్ వచ్చేసి ట్రైనామినల్. ట్రై అంటే 3, బై అంటే 2. సో ఇక్కడ ఏంటి? ఒక ఆర్గానిజం సైంటిఫిక్ నేమ్ పెట్టినప్పుడు అక్కడ 3 wordsని యూజ్ చేస్తే దాన్ని మనం ట్రైనామినల్ నామెన్క్లేచర్ అంటారు. ట్రైనామినల్ అంటే 3 words ఆర్ యూజ్డ్ హియర్. ద 3 words ఆర్ జీనస్, స్పీషీస్, సేమ్. బైనామినల్ నామెన్క్లేచర్కి ఎక్స్టెన్షన్ ఇది. సో 2 సేమ్ ఉంటాయి, దీనికి అడిషనల్గా సబ్ స్పీషీస్ని అనేది యాడ్ చేస్తారనమాట. సో హియర్ 3 words, ప్రాక్టీసింగ్ ఆఫ్ నేమింగ్ అన్ ఆర్గానిజం విత్ 3 words like genus, species and subspecies is called trinomial nomenclature. For example, human beings లో తీసుకున్నట్లయితే homo sapiens sapiens. homo అనేది జీనస్, sapiens అనేది స్పీషీస్, అండ్ ఫైనలీ sapiens వచ్చేసి సబ్ స్పీషీస్. ఓకే, సో ప్రాక్టీసింగ్ ఆఫ్ నేమింగ్ అన్ ఆర్గానిజం విత్ 3 words, జీనస్, స్పీషీస్ అండ్ సబ్ స్పీషీస్. homo sapiens sapiens. homo అనేది జీనస్, సేపియన్స్ అనేది స్పీషీస్, అండ్ సేపియన్స్ వచ్చేసి సబ్ స్పీషీస్. ఓకే, సో అలా 3 wordsని యూజ్ చేస్తే ట్రైనామినల్ నామెన్క్లేచర్ అంటారు. ఫైన్.
బైనామినల్ నామెన్క్లేచర్కి ఎక్స్టెన్షన్ ట్రైనామినల్, అంటే ఇది ఇంకొక వర్డ్ని యాడ్ చేశారు, దాన్ని సబ్స్పీషీస్. నెక్స్ట్ టాటోనమీ. Taxonomy, this is also very important for 2 marks. This is very important for 2 marks. That is, they are practicing naming of an organism with 2 words which are same. 2 words ఏంటి సేమ్, జీనస్ స్పీషీస్, కానీ ఇవి 2 కూడా సేమ్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఆ 2 సేమ్ ఉన్నటువంటి వర్డ్స్ ఏంటి, జీనస్ అండ్ స్పీషీస్ రెండు కూడా సేమ్ వర్డ్స్తో పెడతారు. యాక్సిస్. సో యాక్సిస్ అంటే ఏంటి, స్పాటెడ్ డీర్ అంటే మచ్చల జింక యొక్క శాస్త్రీయ నామం ఏంటి, యాక్సిస్. ఓకే, నెక్స్ట్ నాజా కోబ్రా. ఓకే, సో నాగుపాము యొక్క శాస్త్రీయ నామం ఏంటి, నాజా. సో ఇక్కడ యాక్సిస్ నాజా రెండు కూడా జీనస్, యాక్సిస్ నాజా వచ్చేసి స్పీషీస్. ఫస్ట్ వర్డ్ ఏమో జీనస్, సెకండ్ వర్డ్ స్పీషీస్ అనమాట. సో ఇలా ఒక ఆర్గానిజంకి పేరు పెట్టడానికి 2 వర్డ్స్ యూజ్ చేస్తే బైనామియల్ నామెన్క్లేచర్, 3 వర్డ్స్ యూజ్ చేస్తే ట్రైనామియల్ నామెన్క్లేచర్, అండ్ 2 వర్డ్స్ యూజ్ చేసి సేమ్ ఉన్నట్లయితే ఆ వర్డ్స్, వాటిని టాటోనమీ అంటాం అనమాట. సో ఎగ్జాంపుల్స్ విత్ డెఫినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 2 మార్క్స్. ఓకే, సో ఈ చాప్టర్ నుంచి మీకు మెయిన్గా 2 మార్క్స్ అండ్ 4 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. ఫైన్. నెక్స్ట్ రూల్స్ ఆఫ్ నామెన్క్లేచర్. ఒక ఆర్గానిజంకి నేమ్ పెట్టాలంటే కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. ఆ రూల్స్ ఏంటనేది చూద్దాం. సో సైంటిఫిక్ నేమ్ అంటాం, ఆ నేమ్ ఏమంటాం మనం, సైంటిఫిక్ నేమ్ అన్నాం. సో ఇక్కడ ఆ సైంటిఫిక్ నేమ్లో జీనస్ స్పీషీస్ ఉంటాయని చెప్పాను నేను ఆల్రెడీ. బైనామియల్ నామెన్క్లేచర్ ట్రైలో చూసుకున్నట్లయితే మీరు జీనస్ స్పీషీస్ ఖచ్చితంగా ఉంది. సో జీనస్ అనేది ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి, స్పీషీస్ వచ్చేసి స్మాల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి. ఓకే, జీనస్ విల్ ఆల్వేస్ స్టార్ట్. నేను అందుకే చూసారా మీరు ఎక్కడైనా జీనస్ వచ్చేసి క్యాపిటల్ లెటర్ పెట్టాను అండ్ స్పీషీస్ వచ్చేసి స్మాల్ లెటర్ పెట్టాను. ఇక్కడ కూడా అంతే, క్యాపిటల్ లెటర్ జీనస్ అండ్ స్పీషీస్ వచ్చేసి స్మాల్ లెటర్. ఇక్కడ కూడా చూడండి, హోమో సేపియన్స్లో స్మాల్, ఇక్కడ ఎపిస్ ఇండికాలో కూడా స్మాల్, ఇక్కడ స్మాల్, ఇక్కడ క్యాపిటల్. సో జీనస్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి వర్డ్, అండ్ స్పీషీస్ వర్డ్ వచ్చేసి ఎప్పుడు స్మాల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ రూల్. అండ్ ద సెకండ్ రూల్ ఈజ్ జీనస్ ఈజ్ ఆల్వేస్ నౌన్, ఒక పేరుని సూచిస్తుంది, అండ్ స్పీషీస్ వచ్చేసి అడ్జెక్టివ్, ఒక క్వాలిటీని సూచిస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటి, అపిస్ ఇండికా, ఇది ఇండియాకి సంబంధించింది అనేటువంటి ఒక క్వాలిటీని చూపిస్తున్నారు. ఇక్కడ అపిస్ అనేది ఒక పేరు, అండ్ అపిస్ డార్సెటా అనేది, డార్సెటా మీనింగ్ అనేది జాయింట్, పెద్దగా, అంటే అడ్జెక్టివ్ ఏంటంటే ఒక క్వాలిటీ. సో డార్సెటా అంటే ఒక జాయింట్ ఆర్గానిజం అని అర్థం. సో ఇలా పేర్లు పెట్టేటప్పుడు అడ్జెక్టివ్ అనేది స్పీషీస్కి యూజ్ చేస్తారు, అండ్ నౌన్ వచ్చేసి జీనస్కి యూజ్ చేస్తారనమాట. ఓకే, దట్ ఈస్ సెకండ్ రూల్. అండ్ 1 more రూల్ ఈస్, జనరల్గా ఈ మీనింగ్స్ అన్నీ కూడా లాటిన్ వర్డ్స్ ఉంటాయి, లాటిన్ మీనింగ్స్ ఉంటాయి, అండ్ ఫాంట్ విల్ బి ఇటాలిక్స్, అంటే క్రాస్గా రాస్తారు. జనరల్గా రాయడం క్రాస్గా రాస్తాను అనమాట. ఇటాలిక్స్ తెలుసుగా మీకు, కంప్యూటర్ లాంగ్వేజ్లో మీకు ఉంటుంది ఇటాలిక్స్ అని, బోల్డ్ లాంగ్వేజ్ అని, ఓకే, అండర్లైన్ అని. ఓకే, సో అలా మీకు అపిస్ ఇండికా అనేది జనరల్గా స్లాంట్లో రాయాలి కొంచెం. సో ఇటాలిక్స్లో రాయాలన్నమాట. ఆల్వేస్ మనం రాసేటప్పుడు ఇటాలిక్స్లో రాయాలి, అండ్ అండర్లైన్ సపరేట్గా చేయాలి. ఓకే, దీస్ ఆర్ ద రూల్స్. నెక్స్ట్ రూల్ ఈజ్ సైంటిస్ట్ నేమ్డ్ ఆర్గానిజం కమ్స్ ఆఫ్టర్ స్పీషీస్. అంటే ఇప్పుడు అపిస్ ఇండికా ఉంది, ఇది జీనస్, స్పీషీస్. ఈ స్పీషీస్ తర్వాత ఎవరైతే సైంటిస్ట్ ఈ పేరు పెట్టాడో ఆ సైంటిస్ట్ పేరు తర్వాత వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫెలిస్ లియో. ఓకే, ఫెలిస్ లియో అనేది లయన్ శాస్త్రీయ నామం. ఓకే, సింహం యొక్క శాస్త్రీయ నామం ఏంటి, ఫెలిస్ లియో. సో ఇక్కడ ఈ ఫెలిస్ అనేది జీనస్, లియో అనేది స్పీషీస్ అనమాట. లినియస్ అనేటువంటి శాస్త్రవేత్త ఫెలిస్ లియో అనేటువంటి పేరుని పెట్టాడు. సో ఆ శాస్త్రవేత్త పేరు శాస్త్రీయ నామం తర్వాత వస్తుంది అనమాట. అంటే సైంటిఫిక్ నేమ్ తర్వాత శాస్త్రవేత్త పేరు వస్తుంది. ఈ శాస్త్రవేత్త అంటే సైంటిస్ట్ ఈ సైంటిఫిక్ నేమ్ని పెట్టాడు ఎవరికి, లయన్కి. సో అందుకే ఈ 2 తర్వాత జీనస్ స్పీషీస్ తర్వాత మనకి లినియస్ అనేటువంటి ఒక నేమ్ పెట్టడం జరిగింది. ఆయన గుర్తించాడు, ఈ పేరుని పెట్టాడు అని సింబాలిక్గా పెట్టడం జరిగింది. ఇదొక రూల్. నెక్స్ట్ ఫెలిస్ లియో అండర్లైన్ చేయాలి అని చెప్పాను కదా, సపరేట్గా అండర్లైన్ చేయాలి. జీనస్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్, ఇది స్మాల్ లెటర్, స్పీషీస్ ఎప్పుడు స్మాల్ లెటర్. అండ్ లిన్నేయస్ అనేటువంటిది శాస్త్రవేత్త పేరు, అండ్ ఏ సంవత్సరంలో ఈ పేరు పెట్టాడనేది తర్వాత రాయాలి. సో ఇలా కామాస్ అవన్నీ ఏం యూజ్ చేయొద్దు. 1758లో ఈయన ఆ పేరు పెట్టాడనమాట. సో సైంటిఫిక్ నేమ్ ఈజ్ ఆల్వేస్ అండర్లైన్డ్, సపరేట్గా అండర్లైన్ చేయాలి. ఓకే, సో దీస్ ఆర్ ద రూల్స్ ఫర్ నామెన్క్లేచర్. ఒక పేరు పెట్టాలి అంటే ఇవి రూల్స్ ఖచ్చితంగా పాటిస్తారు అకార్డింగ్ టు ICZN. ఓకే, ICZN ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ జువాలజికల్ నామెన్క్లేచర్, వాళ్ళు పెట్టినటువంటి రూల్స్ అన్నమాట ఇవి. ఓకే, నెక్స్ట్ నౌ విల్ సీ అబౌట్ ద క్లాసిఫికేషన్. ఓకే, క్లాసిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్
కేటగరైజింగ్ ఆర్గానిజమ్స్. అన్ని ఆర్గానిజమ్స్ ఉన్నాయి, ఇప్పుడు ప్లాంట్స్ ఉన్నాయి, యానిమల్స్ ఉన్నాయి, వీటన్నిటిని ఎలా కేటగరైజ్ చేశారు? సో పూర్వం మనకు తెలియదు ఇన్ని కేటగిరీస్ ఉన్నాయి, ఇప్పుడు తెలుసు. ఫుల్ మనం టెక్నాలజీ పెరిగిపోయింది, సైంటిస్టులు అన్ని రీసెర్చ్లు చేసి మనకి అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. బట్ పూర్వం ఇవన్నీ తెలియదు. సో స్టార్టింగ్ సైంటిస్ట్ ఎలా గుర్తించారు అంటే ప్రిమిటివ్ ఏజ్లో, ప్రిమిటివ్ క్లాసిఫికేషన్ వచ్చేసి అరిస్టాటిల్ ఇవ్వడం జరిగింది. బిఫోర్ క్రైస్ట్ 300 to 400 అంటే ఆ టైంలో బిఫోర్ క్రైస్ట్ 300 to 400 బిఫోర్ క్రైస్ట్లో మనకి ప్రిమిటివ్ క్లాసిఫికేషన్ జనరల్గా అరిస్టాటిల్ ఇవ్వడం జరిగింది. ఆయన ఏమిచ్చాడు? వాట్ హీ సెడ్? అరిస్టాటిల్ సెడ్ దాట్ దెర్ ఆర్ ఓన్లీ టూ కింగ్డమ్స్ ఉన్నాయని చెప్పాడు. టోటల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నిటిని కూడా 2 kingdomsగా డివైడ్ చేయడం జరిగిందనమాట. ప్రాణం ఉన్నటువంటి జీవులన్నింటినీ కూడా ఎన్ని కింగ్డమ్స్ కింద డివైడ్ చేశాడు అతను? 2 kingdoms లాగా, 2 రాజ్యాలుగా విభజించడం జరిగిందనమాట. అవి ఏంటి? ప్లాంట్స్ ఒకటి, యానిమల్స్ ఒకటి. సో ఏవైతే ప్రాణం ఉన్నాయో అవన్నీ కూడా వీటి కిందకే వస్తాయి అని చెప్పాడు. ఎవరు? అరిస్టాటిల్. తర్వాత కొన్ని టెక్నాలజీ పెరిగిన కొద్దీ ఏమవుతుంది, సైంటిస్టుల రీసెర్చ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కొన్ని మార్పులు జరగడం జరిగిందనమాట, చేస్తూ ఉన్నారనమాట. కరోలస్ లినేయస్ అతను మళ్ళీ అధ్యయనం చేయడం రీసెర్చ్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఆఫ్టర్ క్రైస్ట్ 1735లో ఈ 2 kingdoms క్లాసిఫికేషన్ని కొంచెం మోడిఫై చేశాడనమాట. ఏంటి? ప్లాంట్స్ అన్నీ కూడా ప్లాంటే అనేటువంటి కింగ్డంలో ఉంటాయి, యానిమల్స్ అన్నీ కూడా యానిమేలియా అనేటువంటి కింగ్డంలో ఉంటాయి. ప్లాంట్స్ కదలలేవు, యానిమల్స్ కదులుతాయి అని చెప్పడం జరిగిందనమాట. ప్లాంట్స్ can't locomote whereas animals can move or locomote అని చెప్పడం జరిగిందనమాట. చిన్న వేరియేషన్ కానీ అతను క్లాసిఫికేషన్లో అలా చెప్పడం జరిగింది. ప్లాంటే అని, యానిమేలియా అని 2 kingdomsగా పెట్టడం జరిగింది. నెక్స్ట్ కమ్స్ హెకెల్ ఏం చేశాడు? మళ్ళీ అతను రీసెర్చ్ చేసి 3 kingdom క్లాసిఫికేషన్ తెచ్చాడు అనమాట. ఎప్పుడు? 1866లో మనకి 3 kingdom క్లాసిఫికేషన్ తెచ్చాడు. అదేంటి అంటే ఈ ప్లాంట్స్, యానిమల్స్ కాకుండా ఇంకా వేరే ఆర్గానిజమ్స్ ఉన్నాయి అని గుర్తించాడు. అతను అబ్జర్వ్ చేశాడనమాట. ఈ ప్లాంట్సే కాదు, యానిమల్సే కాదు, వీటికి మినహాయించి ఇంకొన్ని ఆర్గానిజమ్స్ ఉన్నాయి, అవి సింగిల్ సెల్డ్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. వాటినన్నింటిని కూడా ప్రొటిస్టా అనేటువంటి కింగ్డంలో పెట్టాడనమాట. అందుకే 3 kingdoms వచ్చాయి. ప్లాంటే, యానిమేలియా సేమ్. వీటికి అదనంగా ఈ ప్లాంట్స్కి, యానిమల్స్కి సంబంధం లేకుండా ఇవన్నీ కూడా ఏంటి? మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్, బహుకణ జీవులు కాదు అవన్నీ కూడా. సో ఈ బహుకణ జీవులు కాకుండా ఇంకా వేరే ఒక కణంతో ఏర్పడినటువంటి ఆర్గానిజమ్స్ కూడా ఉన్నాయి, ఏకకణ జీవులు. సో వాటన్నిటిని సపరేట్ చేశాడనమాట. ఈ ప్లాంట్స్, యానిమల్స్ నుంచి సపరేట్ చేసి ప్రొటిస్టాలో పెట్టడం జరిగింది. ఓకే, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అన్నీ ఇంకో కింగ్డంలో పెట్టాడు, వాటిని మనం ప్రొటిస్టా అంటాం. సో ఫైనల్గా హెకెల్ ఏం చేశాడు? 3 kingdom క్లాసిఫికేషన్ ఇన్ 1866 he organized 3 kingdoms అనమాట. ఫైనల్గా 3 kingdoms అనేవి he introduced. నెక్స్ట్ కోప్లాండ్, ఇంకొక సైంటిస్ట్ ఏం చేశాడు? రీసెర్చ్ చేసిన తర్వాత అతను 4 kingdom క్లాసిఫికేషన్ తెచ్చాడనమాట. he brought 4 kingdom క్లాసిఫికేషన్. he gave 4 kingdom క్లాసిఫికేషన్. ఏ ఇయర్లో? 1956లో. వాట్ he gave? టోటల్ కింగ్డమ్స్. ఈ ప్లాంట్స్, యానిమల్స్, ప్రొటిస్టా, ఈ ప్రొటిస్టాలో బ్యాక్టీరియాని సపరేట్ చేశాడనమాట. సింగిల్ సెల్డ్ యానిమల్స్లో బ్యాక్టీరియాని సపరేట్ చేయడం జరిగింది మొనిరా కింద. సో మొనిరా కింద ఏం చేశాడు? బ్యాక్టీరియాని సపరేట్ చేశాడు ప్రొటిస్టా నుండి. సో అలా మనకి 4 kingdoms వచ్చాయి: మొనిరా, ప్రొటిస్టా, ప్లాంటే, యానిమేలియా. ఫస్ట్ ఏమన్నారు? లివింగ్ ఆర్గానిజమ్స్ అని ఒక దగ్గర పెట్టారు. తర్వాత ప్లాంట్స్ని ఒక దగ్గర, యానిమల్స్ని డివైడ్ చేశారు. ఈ ప్లాంట్స్, యానిమల్స్ నుంచి మళ్ళీ సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ డివైడ్ చేశారు. 3 kingdom క్లాసిఫికేషన్. ఈ సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్లో నుంచి మళ్ళీ బ్యాక్టీరియాని సపరేట్ చేశాడు అనమాట ఈయన కోప్లాండ్. అలా మనకి 4 kingdoms క్లాసిఫికేషన్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ కమ్స్ విట్టేకర్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చేశాడు? 5 kingdom క్లాసిఫికేషన్ని ఫైనల్గా ఈయన ప్రపోజ్ చేశాడనమాట. హీ ప్రపోజ్డ్ 5 kingdom క్లాసిఫికేషన్. హూ ప్రపోజ్డ్? విట్టేకర్. In 1969, Whittaker proposed 5 kingdom classification and this is very popular and followed classification. ఇది చాలా పాపులర్ అయినటువంటిది అనమాట. సో ఈ 5 kingdoms అనేది చాలా పాపులర్ అయినటువంటి క్లాసిఫికేషన్. అందులో ఏమేమి వస్తున్నాయి? మొనిరా, ప్రొటిస్టా. సో ఈ మొనిరా, ప్రొటిస్టా వీటన్నిటిలో కాకుండా ఇంకొన్ని ఆర్గానిజమ్స్ ఉన్నాయి, వాటిని కూడా సపరేట్ చేశాడు. ఏంటి? ఫంగై. వాటిని సపరేట్గా పెట్టాడు ప్రొటిస్టా నుంచి తీసి. ఏంటి? ఫంగై అని పెట్టారనమాట. సో బ్రెడ్ పైన మనకు వస్తూ ఉంటుంది కదా, చూసారా మీరు ఎప్పుడైనా? బ్రెడ్ని అలా పక్కకు పెట్టేయండి 5-15 days వరకు, వాటిపైన మనకి గ్రోత్ రావడం జరుగుతుంది, దాన్ని ఫంగే అంటారనమాట.
ఓకే. సో అలా బ్యాక్టీరియాని ఒక దగ్గర, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ని ఒక దగ్గర, ఫంగైని ఒక దగ్గర, ప్లాంటే అంటే ప్లాంట్స్ అన్ని ప్లాంటేలో, యానిమేలియా అంటే యానిమల్స్ అన్నిటిని యానిమేలియా కింగ్డమ్లో, అలా 5 కింగ్డమ్స్లో ఆర్గానిజమ్స్ అన్నిటిని డివైడ్ చేయడం జరిగిందనమాట. సో ఇదే ఎక్కువగా పాపులర్గా యూజ్ చేసినటువంటి మెథడ్ క్లాసిఫికేషన్. ఓకే. నెక్స్ట్ ఇంకొక సైంటిస్ట్ ఏం చేశాడు, 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ తీసుకొచ్చాడు అనమాట. అంటే ఈ మొనిరాలో మళ్ళీ మనకి 2 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి, ఆర్కి బ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా. సో అలా సపరేట్ చేసి ఆర్కి బ్యాక్టీరియా ఒక కింగ్డము, యూ బ్యాక్టీరియా ఒక కింగ్డమ్, మిగతా అన్ని సేమ్ ప్రోటిస్టా, ఫంగే, ప్లాంటే, అనిమేలియా అని ఇలా 6 కింగ్డమ్స్ తేవడం జరిగింది వర్స్ అనేటువంటి సైంటిస్ట్ 1977లో. బట్ 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ కంటే కూడా 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ పాపులర్గా యూజ్ చేసేటువంటి క్లాసిఫికేషన్. ఓకే. సో ఫైనల్లీ విట్టేకర్ ప్రపోజ్ చేసినటువంటి 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ని ఎక్కువగా ఫాలో చేస్తారు అందరూ. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ది క్లాసిఫికేషన్. నౌ విల్ సీ ఫర్దర్. సో ఫర్దర్ ఈ క్లాసిఫికేషన్ జరిగిన తర్వాత ఇంకా ఫర్దర్గా డివైడ్ అవ్వాలి. సో ఇప్పుడు ఏం చేశారు, ఏ సైంటిస్టులు, అరిస్టాటిల్, కార్లోస్ లిన్నేయస్, హెక్కెల్, కోప్లాండ్, విట్టేకర్ అండ్ వర్స్, వీళ్ళందరూ చేసిన తర్వాత కార్లోస్ లిన్నేయస్ ఏం చేశాడు, ఫర్దర్ హీ గేవ్ హైరార్కియల్ క్లాసిఫికేషన్. ఓకే. 5 కింగ్డమ్స్ ఉన్నాయి, కరెక్టే, 5 కింగ్డమ్స్ ఉన్నాయి. ఏంటంటే ఈ ప్లాంట్స్ అన్నీ ప్లాంటీలోకి వస్తాయి, యానిమల్స్ అన్నీ యానిమేలియాకి వస్తాయి, యానిమేలియా కింగ్డమ్లోకి వస్తాయి. సో బ్యాక్టీరియా అంతా కూడా మొనిరాలోకి వస్తుంది. సో ఫంగస్ అవన్నీ కూడా ఫంగేలోకి వచ్చాయి. ప్రొటిస్టాలో యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అన్నీ రావడం జరిగిందని చెప్పాడు. అయితే ఈ యానిమేలియాలో మళ్ళీ డిఫరెంట్ యానిమల్స్ ఉన్నాయి, ప్లాంట్స్లో డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. సో వాటన్నిటిని ఫర్దర్గా డివైడ్ చేయడం జరిగింది. దాన్ని మనం హైరార్కియల్ క్లాసిఫికేషన్ అంటాం అనమాట. అంటే ఇప్పుడు చూడండి, యానిమల్స్లో మనకి ఎన్ని ఉన్నాయి, డాగ్స్ ఉన్నాయి, చింపాంజీస్ ఉన్నాయి, హ్యూమన్ ఉన్నారు, పిగ్స్ ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి, స్నేక్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా యానిమల్సే కదా. హెన్ ఉంది, సో ర్యాట్స్ ఉన్నాయి, క్యాట్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా మళ్ళీ ఫర్దర్గా డివైడ్ చేయడానికి కార్లోస్ లిన్నేయస్ ఏం చేశాడు, హైరార్కియల్ క్లాసిఫికేషన్ హీ గేవ్ ఫర్దర్ క్లాసిఫికేషన్ ఇచ్చాడు. దాన్ని మనం హైరార్కియల్ క్లాసిఫికేషన్ అంటాం. సో ఇందులో ఏంటి, 7 ఆబ్లిగేటరీ కేటగిరీస్ ఉన్నాయి. 7 ఆబ్లిగేట్ కేటగిరీస్ ఉన్నాయి. వాటిని మనం కింగ్డమ్, ఫైలం, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్ అండ్ స్పీషీస్ అంటాం. ఓకే. సో ఇలా హైరార్కియల్ క్లాసిఫికేషన్లో బేసిక్ యూనిట్ ఏంటి, స్పీషీస్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఫర్ క్లాసిఫికేషన్. ఇన్ హైరార్కియల్ క్లాసిఫికేషన్ వాట్ ఈస్ ద బేసిక్ యూనిట్, స్పీషీస్. ఓకే. సో ఒక ఇల్లు కట్టాలంటే మనకు ఫస్ట్ ఏమి ఉండాలి, ఇటుక ఉండాలి. సో ఇటుకలన్నీ సమానంగా సేమ్గా ఉండాలి. సో స్పీషీస్ ద బేసిక్ యూనిట్ వేర్ ద ఆర్గానిజమ్స్ ఆర్ విత్ సిమిలర్ అండ్ ఇన్ ఆల్ క్యారెక్టర్స్, అన్ని క్యారెక్టర్స్లో సిమిలర్గా ఉంటాయి అన్నమాట. అవి ఎక్స్టర్నల్గా గాను ఇంటర్నల్గా కూడా మ్యాక్సిమం సిమిలారిటీస్ ఉంటాయి. వాటిని మనం ఒక స్పీషీస్, ఒక ప్రజాతిలోనికి పెట్టడం జాతి, ప్రజాతి. సో ఒక జాతి, ప్రజాతి, జీనస్ అంటే ప్రజాతి, జాతి. ఓకే. అలా ఒక ఆర్గానిజంని ఒక దగ్గర పెట్టడం జరిగిందనమాట. ఓకే. సో చూద్దాం మనం ఫర్దర్గా ఎలా క్లాసిఫికేషన్ జరిగాయి. 7 ఆబ్లిగేటరీ కేటగిరీస్ ఉన్నాయని చెప్పాను కదా, కింగ్డమ్, ఫైలం, క్లాస్, ఆర్డర్స్, ఫ్యామిలీ, జీనస్, స్పీషీస్. ఓకే. సో కింగ్డమ్ వచ్చేసి గ్రూప్ ఆఫ్ ఫైలా ఈస్ కాల్డ్ కింగ్డమ్, గ్రూప్ ఆఫ్ క్లాసెస్ ఈస్ కాల్డ్ ఫైలా, అండ్ గ్రూప్ ఆఫ్ క్లాసెస్ ఈస్ కాల్డ్ phyla, group of orders is called class, and group of family is called order, and group of genus is called family. Group of species are included under genus. Okay, just keep in your mind, group of species together form genus, group of genus together form family, group of family together form orders, and group of orders together form class, and finally group of classes are included under one phyla, and group of phyla are included under one kingdom. Okay. సో ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. కింగ్డమ్ ఒక రాజ్యంలో వర్గాలు. ఓకే. సో వర్గీకరణ ఇదంతా కూడా క్లాసిఫికేషన్, ఒక్కొక్క క్లాస్ కింద డివైడ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక కాలేజ్ ఉందనుకోండి, కాలేజ్లో మనము ఇంటర్ కాలేజ్ ఉంటుంది, డిగ్రీ కాలేజ్ ఉంటుంది. సో ఇంటర్ సపరేట్, డిగ్రీ సపరేట్. అంటే ప్లాంటే యానిమేలియా కింగ్డమ్ అనుకుందాం, ఇంటర్ డిగ్రీ సపరేట్. మళ్ళీ డిగ్రీలో గ్రూప్స్ ఉంటాయి, ఇంటర్లో గ్రూప్స్ ఉంటాయి. మళ్ళీ ఇంటర్ గ్రూప్స్లో మళ్ళీ డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. సో అలా ఈ ఒక ఆర్గానిజంని కూడా అలాగే డివైడ్ చేయడం జరిగిందనమాట. వాటి క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని డిఫరెంట్ కేటగిరీస్లో డివైడ్ చేయడం జరిగింది. వాటిని మనం ఆబ్లిగేటరీ కేటగిరీస్ అంటాం. ఆబ్లిగేట్ కేటగిరీస్ 7 ఉంటాయి మొత్తం కూడా, కింగ్డమ్, ఫైలం, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్ అండ్ స్పీషీస్. ఓకే. మళ్ళీ మనకి ఇంటర్మీడియట్ కేటగిరీస్ ఉంటాయి. వాటిని మనం సబ్ కింగ్డమ్, సూపర్ కింగ్డమ్, లేదా సూపర్ ఫైలా, సబ్ ఫైలా,
సూపర్ క్లాస్ ఆర్ సబ్ క్లాస్ అని అంటారు. సూపర్ ఆర్డర్, సూపర్ క్లాస్, అలా సూపర్ ఫ్యామిలీ, సబ్ ఫ్యామిలీ. సూపర్ అనేది పైన, సబ్ అనేది కింద. ఓకే, సబ్ ఆర్డర్ అంటే కింద. సో ఫ్యామిలీ కంటే పైన సబ్ ఆర్డర్ వస్తుంది, అలా ఇంటర్మీడియట్ మధ్యలో ఉంటాయి అన్నమాట. సో ఇవి మీరు మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి నా విల్ సీ ఎగ్జాంపుల్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఒక కింగ్డమ్స్ గురించి చూసుకున్నట్లయితే ఫంగే, ప్లాంటే, అనిమేలియా, ప్లాంటే, ప్రొటిస్టా, ఇవన్నీ కింగ్డమ్స్. నౌ ఐఎమ్ టేకింగ్ వన్ కింగ్డమ్ అండ్ క్లాసిఫైయింగ్. ఈ కింగ్డమ్లో చూసిన గ్రూప్ ఆఫ్ ఫైలస్ ఆర్ ఇంక్లూడెడ్ అండర్ అనిమేలియా. సో అనిలీడా, ఆర్థ్రోపోడా, కార్డేటా, మొలస్కా, ఇవన్నీ ఇంకా ఉంటాయి మొలస్కా. ఓకే, ప్లాటిహెల్మింథస్, సిలింట్రేట్, అవన్నీ ఉన్నాయి. సో అవన్నీ కూడా మనకి అనిమేలియా కింగ్డమ్లో గ్రూప్ ఆఫ్ ఫైలా టుగెదర్ కమ్ అండర్ అనిమేలియా. అనిలీడా అంటే అర్థవామ్స్ అవన్నీ వస్తాయి. ఆర్థ్రోపోడా అంటే ఇన్సెక్ట్స్ అవన్నీ కూడా ఆర్థ్రోపోడాలోకి వస్తాయి, ఫైలం ఆర్థ్రోపోడా. కార్డేటా అంటే అన్ని వెనుముక ఉన్నటువంటి జీవుల్ని మనము కార్డేటా అంటాం. ఫైన్. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ గ్రూప్ ఆఫ్ క్లాసెస్ ఆర్ ఇంక్లూడ్ అండర్ వన్ ఫైలం. గ్రూప్ ఆఫ్ క్లాసెస్ ఆర్ ఇంక్లూడ్ అండ్ వన్ ఫైలా, ఫామ్ వన్ ఫైలా. సో ఈ కార్డేటాలో గ్రూప్ ఆఫ్ క్లాసెస్ ఏంటి? మమేలియా, రెప్టీలియా, యాంఫిబియా. అంటే యాంఫిబియా అంటే ఫ్రాగ్స్ విచ్ కెన్ లివ్ బోత్ ఇన్ ల్యాండ్ అండ్ వాటర్, ఇన్ వాటర్ అండ్ ఆన్ ల్యాండ్. అంటే నేలపైన బ్రతకగలుగుతాయి, ఇవి వాటర్లో కూడా బ్రతకగలుగుతాయి. యాంఫిబియన్స్ అంటారు వాటిని, యాంఫిబియా ఈ క్లాస్లో ఇంక్లూడ్ అవుతాయి అవన్నీ, ఫ్రాగ్స్ అవన్నీ. నెక్స్ట్ రెప్టీలియా, సారీసృపాలు అంటే ఏంటంటే నేలపైన ప్రాకేటువంటి జీవులు. నెక్స్ట్ మెమేలియా అంటే ఏంటి? క్షీరదాలు. ఓకే, మిల్క్ ప్రొడ్యూసింగ్ యానిమల్స్, పాల ఉత్పత్తిని చేయగలుగుతాయి అన్నమాట. సో అలాంటి ఆర్గానిజమ్స్ మనం మెమేలియన్స్ అంటాం, మెమేలియా. ఇవన్నీ క్లాసెస్ అన్నీ కూడా కార్డేటాలో పెట్టారు. ఇదొక ఫైలం. నెక్స్ట్ ఒక మెమేలియన్ తీసుకుందాం, ఒక క్లాస్ని తీసుకొని గ్రూప్ ఆఫ్ ఆర్డర్స్ ఆర్ ఇంక్లూడెడ్ అండర్ మెమేలియా. సో రోడెన్స్ అంటే ర్యాట్స్, ఎలుకలు. కార్నివోర్ అంటే ఫ్లెష్ ఈటింగ్, మాంసం తినేటువంటి అన్ని జీవులు కార్నివోరాలో పెట్టడం జరిగింది. ప్రైమేట్స్ అంటే మంకీస్, ఏప్స్, హ్యూమన్, మనం కూడా అందులోనే ఉంటాం ప్రైమేట్స్లో. సో అలా పెట్టడం జరిగింది. గ్రూప్ ఆఫ్ ఆర్డర్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ వన్ క్లాస్. అండ్ ఇప్పుడు ఒక ఆర్డర్ గురించి తీసుకున్నట్లయితే గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ వన్ క్లాస్ ఆర్ ఆర్డర్. ఓకే, సో ఫ్యామిలీస్ అన్ని, గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ ఒక ఆర్డర్లో ఉంటాయి, ఫార్మ్స్ ఆర్డర్. ఓకే, ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఫెలిడే అండ్ కెనిడే. సో ఫెలిడే అండ్ కెనిడే ఆర్ ఫ్యామిలీస్ ఆఫ్ కార్నివోరా. ఓకే, సో ఫెలిడే అండ్ కార్నిడే, ఇందులో రెండిట్లలో మళ్ళీ ఫర్దర్గా క్లాసిఫికేషన్ చూసుకున్నట్లయితే జీనస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీనస్ ఉంటాయి, ఫెలిస్ అండ్ ప్యాంథరా. ఓకే, సో ఫెలిస్ అండ్ ప్యాంథరాలో చూసుకున్నట్లయితే మళ్ళీ మనము ప్యాంథరా జీనస్ తీసుకుంటే దీంట్లో మళ్ళీ స్పీషీస్ ఉంటాయి. లయన్ అంటే లియో అంటే లయన్, ప్యాంథరా లియో అంటే లయన్, ప్యాంథరా టైగరిస్ అంటే టైగర్. ఓకే, ఫెలిస్ లియో, ఫెలిస్ ప్యాంథరా అంటే ఇవన్నీ కూడా జీనస్ అనమాట. జీనస్ కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎలా అంటే మన ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ అంటారు, ఆఫ్రికన్ లయన్ అని అంటారు. అందులో డిఫరెన్స్ అనేది ఉంటుంది, మీకు తెలుస్తుంది. ఇండియన్ యానిమల్స్లో తీసుకుంటే కొంచెం డిఫరెన్స్ ఉంది. సో అలా కొంచెం డిఫరెన్స్ ఉన్నటువంటి యానిమల్స్ డిఫరెన్స్ జీనస్ కింద తీసుకుంటాం అనమాట. ఓకే, సో ప్యాంథరా లియో అంటే లయన్, ప్యాంథరా టైగరిస్ అంటే టైగర్ అనమాట. ఓకే, సో ఫర్దర్గా ఇక్కడ నుంచి డివైడ్ అవ్వలేవు, ఇంకా లయన్స్ అన్ని సేమ్ ఉంటాయి, టైగర్స్ అన్ని సేమ్ ఉంటాయి. సో స్పీషీస్ ఇస్ అ బేసిక్ యూనిట్ అండ్ ద ఆర్గానిజం దే ఆర్ సిమిలర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. సేమ్ ఉంటాయి అన్నమాట. టైగర్స్ అన్నీ సేమ్ ఉంటాయి, లయన్స్ అన్నీ సేమ్ ఉంటాయి, ఇంకా ఫర్దర్గా డివైడ్ చేయలేము. సో దట్ ఇస్ ద థింగ్. అండ్ స్పీషీస్, సబ్ స్పీషీస్ అంటే ఏంటి అంటే టు డిఫరెన్షియేట్ ఆర్గానిజం బేస్డ్ ఆన్ దర్ లొకేషన్. అంటే సబ్ స్పీషీస్ ఎలా వచ్చాయి అంటే ఇప్పుడు ఇక్కడ లొకేషన్లో ఇక్కడ ఉన్నాయనుకోండి, జనరల్ ఒంగోల్ బ్రీడ్ అంటాము. అట్లా ఏంటంటే అక్కడ కౌస్ వేరేలా ఉంటాయి, ఇక్కడ మన తెలంగాణలో వేరే ఉంటుంది అండ్ ఆంధ్రాలో వేరే ఉంటుంది. సో అలా లొకేషన్ని బట్టి సబ్ స్పీషీస్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకే, సో టు డిఫరెన్షియేట్ ఆర్గానిజం బేస్డ్ ఆన్ ద లొకేషన్ సబ్ స్పీషీస్ అనేటువంటి పేర్లు ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద క్లాసిఫికేషన్. ఓకే, సో లయన్, లియో ఆర్ టైగ్రిస్ are the species which are included in Panthera. Group of species are included is called genus, and group of genus is called family, and group of families is called order, and group of orders is called as class, group of class is called phyla, and group of phylum is called kingdom. Okay, so this is about the classification. Okay, now we'll see crow. కాకి యొక్క శాస్త్రీయ నామం చూద్దాము, లొకేషన్ని బట్టి ఎలా వేరే అయ్యో చూద్దాం. సో ఫస్ట్ నేమ్ని జీనస్, నెక్స్ట్ సెకండ్ నేమ్ని స్పీషీస్ అన్నాం. సో కార్వస్ స్ప్లెండెన్స్ అనేటువంటిది కాకి యొక్క శాస్త్రీయ నామం, అంటే క్రో యొక్క శాస్త్రీయ నామం.
సో ఉపజాతి అనేది ఎలా ఏర్పడిందంటే లొకేషన్ని బేస్ చేసుకుని, అంటే ఇండియాలో పాకిస్తాన్లో మనం స్ప్లెండెన్స్ అంటాం ఉపజాతి. నెక్స్ట్ మయన్మార్లో ఇన్సోలెన్స్ అంటారు, కార్వస్ స్ప్లెండెన్స్. ఓకే, సో ప్రజాతి, జాతి, ఉపజాతి. సో ప్రజాతి అంటే జీనస్, జాతి అంటే స్పీషీస్, అండ్ ఉపజాతి అంటే సబ్ స్పీషీస్. ఓకే, సో ప్లేస్ని బట్టి మయన్మార్లో కార్వస్ స్ప్లెండెన్స్ ఇన్సోలెన్స్ అంటారు, శ్రీలంకలో కార్వస్ స్ప్లెండెన్స్ ప్రొటిగాటస్ అంటారు, కార్వస్ స్ప్లెండెన్స్ ప్రొటిగాటస్ అంటారు, కార్వస్ స్ప్లెండెన్స్ ప్రొటిగాటస్ అంటారు అనమాట. ఓకే, సో బేస్డ్ ఆన్ ద లొకేషన్, అది ఎక్కడుంది ఎలా ఉంది అనే దాన్ని బట్టి మనకి క్రోకి డిఫరెంట్ నేమ్స్ ఇచ్చారు. కార్వస్ స్ప్లెండెన్స్ అంటే ఇండియాలో పాకిస్తాన్లో స్ప్లెండెన్స్ అనమాట. కానీ సేమ్ మాత్రం సైంటిఫిక్ నేమ్ మాత్రం సేమ్, ఉపజాతి ఒక్కటే మారుతుంది, అంటే సబ్ స్పీషీస్ ఒక్కటే చేంజ్ అవుతుంది. ఓకే, బేస్డ్ ఆన్ ద లొకేషన్స్ ఎక్కడ ఉంది అది అని దాన్ని బట్టి డిఫరెంట్ నేమ్ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది క్లాసిఫికేషన్. నెక్స్ట్ విల్ సీ ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్ అంటే ఏంటో చూద్దాం. ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్ ఈజ్ గివెన్ బై ఎర్నెస్ట్ హెకెల్. ఓకే, ఎర్నెస్ట్ హెకెల్ అనేటువంటి శాస్త్రవేత్త సైంటిస్ట్ మనకి ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్ గురించి చెప్పడం జరిగింది. సో ఇది దేన్ని బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది, క్లాసిఫికేషన్ ఎలా చేశాడు, యాన్సెస్ట్రల్ రిలేషన్ అంటే మన పూర్వజాతులు ఉంటాయి కదా, పూర్వంగా ఉన్నటువంటి వంశపారపర్యంగా అంటే ఎలా ఉన్నారు, అక్కడ నుంచి వచ్చారా లేకపోతే డిఫరెంట్ ఆర్గానిజమ్స్ నుంచి ఉద్భవించారు, ఎలా ఎవాల్వ్ అయ్యేదని దాన్ని బట్టి ఇతను చెప్పడం జరిగింది. బేస్డ్ ఆన్ ద యాన్సెస్ట్రల్ రిలేషన్షిప్. ఓకే, హీ గేవ్ ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్ 2 types, అనలాగస్ క్లాసిఫికేషన్ అండ్ హోమోలాగస్ క్యారెక్టర్స్. అంటే అనలాగస్ క్యారెక్టర్స్, హోమో అంటే సేమ్, అనలాగస్ అంటే ఆపోజిట్ క్యారెక్టర్స్. సో విల్ సీ. సో ఎగ్జాంపుల్, వింగ్స్ ఆఫ్ స్పారో అండ్ పెటాజియా ఆఫ్ ఫ్లయింగ్ స్క్విరిల్. స్క్విరిల్ అనేది ఎగరగలిగేటువంటి స్క్విరిల్ అనమాట. సో పెటాజియా అండ్ వింగ్స్ ఆఫ్ స్పారో, ఇవి రెండు కూడా ఫంక్షనల్గా సేమ్, రెండు ఎగరగడానికి ఉపయోగపడుతున్నాయి, కానీ స్ట్రక్చరల్గా ఇవి డిఫరెంట్ అనమాట. సో నిర్మాత్మకంగా ఇవి డిఫరెంట్, క్రియాత్మకంగా మాత్రం సేమ్. సో అలాంటి క్యారెక్టర్స్ని మనం అనలాగస్ క్యారెక్టర్స్ అంటాం. ద క్యారెక్టర్స్ విచ్ ఆర్ ఫంక్షనల్లీ సిమిలర్ అండ్ స్ట్రక్చరల్లీ డిఫరెంట్, అండ్ ఎవల్యూషనరీ అండ్ స్ట్రక్చరల్లీ డిఫరెంట్ అనమాట. ఎవల్యూషన్ అంటే ఏంటి, ఎలా ఏర్పడ్డాయి, ఎక్కడి నుంచి వచ్చాయి ఏర్పడడాన్ని, అంటే ఆరిజిన్ ఎక్కడి నుంచి అయ్యాయి, ఎక్కడి నుంచి ఏర్పడ్డాయి అనే దాన్ని చూసుకున్నట్లయితే ఇవి డిఫరెంట్ ఆర్గానిజమ్స్ నుంచి యాన్సిస్టర్స్ సేమ్ ఉండవు అనమాట ఇక్కడ. ఓకే, సో స్పారో డిఫరెంట్, స్క్విరిల్ డిఫరెంట్, వీటిలో ఉన్నటువంటి వింగ్స్ పెటాజియా సిమిలర్గా ఉన్నాయి, స్ట్రక్చర్ ఫంక్షనల్గా సిమిలర్, అంటే ఒకే పనిని చేస్తున్నాయి, కానీ వాటి స్ట్రక్చర్ ఎవల్యూషన్ చూస్తున్నట్లయితే డిఫరెంట్ అనమాట. ఓకే, అలాంటి క్యారెక్టర్స్ మనం అనలాగస్ క్యారెక్టర్స్ అంటాం. హోమోలాగస్ క్యారెక్టర్స్లో ఏంటి, వింగ్స్ ఆఫ్ స్పారో అండ్ వింగ్స్ ఆఫ్ ఫించెస్ అంటే బర్డ్స్, ఇవి రెండు కూడా చూడండి అన్ని ఆస్పెక్ట్స్లో సేమ్ ఉన్నాయి, హోమో అంటే సేమ్. సో వీటన్నిటిని ఒక కేటగిరీలో పెట్టడం జరుగుతుందన్నమాట. సో బర్డ్స్, స్పారోస్ వీటన్నిటి వింగ్స్ సేమ్, వాటి ఫంక్షన్ కూడా సేమ్, ఎవల్యూషన్ కూడా సేమ్, యాన్సిస్టర్స్ కూడా సేమ్ ఉంటారనమాట. సో అలాంటి ఆర్గానిజమ్స్ని మనం హోమోలాగస్ క్లాసిఫికేషన్ చేస్తారనమాట. సేమ్ ఒక కేటగిరీలో పెడతారు, ఆ గ్రూప్ టుగెదర్ అండ్ క్లాసిఫైడ్. అవి ఇది వచ్చేసి వేరే కేటగిరీస్లో పెడతారు, కాకపోతే ఫంక్షనల్గా సేమ్, ఎవల్యూషన్ అండ్ స్ట్రక్చర్ డిఫరెంట్ అనమాట. సో అలాంటి వాటిని ఒక కేటగిరైజ్ చేస్తారు. సో ఇలా ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్ అనేది యాన్సెస్ట్రల్ రిలేషన్ని బట్టి చేస్తారు. ఇక్కడ యాన్సెస్టర్స్ ఆర్ సేమ్, బట్ హియర్ యాన్సెస్టర్స్ ఆర్ నాట్ సేమ్. ఓకే, అనలాగస్ క్లాసిఫికేషన్. సో దిస్ ఈజ్ అబౌట్ ద క్లాసిఫికేషన్. ఓకే, ఇన్ దిస్ చాప్టర్ అంటే మెయిన్గా మీకు ఫస్ట్ యూనిట్లో నుంచి 2 marks and 4 marks ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, this is about the nomenclature classification. Okay, thank you.